ముందస్తో వెనకస్తో ఎప్పుడో ఎలక్షన్లు ఇంకా తెలవలే. ఎట్లనైనా ఈ ఏడాదిలోనే కాబట్టి అటు పార్టీలు ఇటు లీడర్లు అంతా తయారు చేసుకుంటున్నారు. ఓట్లంటే ఫస్ట్ కావాల్సింది పైకం. కోట్ల రూపాయలు ఉంటే గానీ తెలంగాణలో టికెట్ రాదు, నిలబడే పరిస్థితి లేదు. బిజినెస్ల మీద కాంట్రాక్టులతోటి భూములమ్మి ఆస్తులమ్మి సంపాదించింది తీసి అంత రెడీగా పెట్టుకుంటున్నారట పోటీ చేయాలని అనుకునేటోళ్ళు. అయితే నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా అక్క పెన్మిట్ సుత రాజకీయాలకు పోతుండు. బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేస్తాడట. ఇంట్లో తప్పేముందంటరా? తప్పేం లేదు, కానీ పైకం వసూలు చేస్తుండట ఇప్పటి సందే. సార్ పేరు శ్యామ్ నాయక్, జగిత్యాల రవాణా శాఖల పెద్ద ఆఫీసరు. నేను ఎలక్షన్ల నిలబడుతున్నా, ఖర్చులకు మనిషికి 10 లక్షలు ఇయ్యాలని 20 మందిని సతాయిస్తుండట బోరస్ చెక్ పోస్ట్ లో పనిచేస్తోళ్లను. అగో మీరు ఎలక్షన్ల నిలబడితే మేం పైసలు ఇచ్చుడేందని అడిగితే అది అంతే, లేకుంటే మీ పని అవుతుందని ధమ్కీలు ఇస్తుండట. ఇక లాభం లేదని ముచ్చటంతా చెప్పుకుంటా సీదా సీఎం సార్కు ఉత్తరం రాసిండ్రు 15 మంది ఆఫీసర్లు సంతకాలు పెట్టి. పేరుకే రేఖాకే ఎమ్మెల్యే, పెత్తనమంతా సార్దే, పదవులు అడ్డం పెట్టుకుని కోట్లు కమాయించిండు. ఏసీబీ విజిలెన్స్ తోటి ఎంక్వైరీ చేపియాలని కోరిండ్రు ముఖ్యమంత్రి సార్ను. ఎలక్షన్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ ఖర్చుల కోసం ఆఫీసర్లను పైసలు అడుగుడేంది, వాళ్ళు కేసీఆర్ సార్కు ఉత్తరం రాసుడేందని మొత్తం ఎంక్వైరీ నడుస్తుంది. 10 లక్షలు డిమాండ్ చేసిండంటే చెక్ పోస్టుల దందా జోరుగానే ఉన్నట్టుందని చెకింగులు చేసిండ్రు. ఇయాల ముచ్చట ముఖ్యమంత్రి సార్ దాకా పోయినా ఎమ్మెల్యే మేడం సప్పుడు చేస్తలేదు, శ్యామ్ సార్ సప్పుడు చేస్తలేడు. ఏదన్నా ఉంటే సాటుకు నడిపియాల, కానీ ఇట్లా అందరికి తెలిసేదాకా తెచ్చుకుంటారు సారు. ఇప్పుడు చూడు ఎంక్వైరీలు నడచబట్టే రాజకీయంలోకి రాకముందుకే మరకబడే.